సనత్నగర్లోని సెయింట్ తెరిసా స్కూలు పూర్వ విద్యార్థుల అసోసియేషన్ సభ్యులు చక్రధర్ యాదవ్, సదాశివ యాదవ్ ఆధ్వర్యంలో 3వ మెగా అల్యూమిని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు 1968 నుండి 2025 వరకు చదువుకున్న దాదాపు 1000 మంది పూర్వ విద్యార్థులు హాజరై ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చక్రధర్ యాదవ్, సదాశివ యాదవ్లు మాట్లాడుతూ ఈ రోజు 3వ అల్యూమిని వేడుకలు చాలా గ్రాండ్ గా జరుపుకోవడం జరిగిందని, ఈ కార్యక్రమానికి ఈ స్కూల్లో చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకున్నటువంటి సిద్దిపేట జిల్లా అడిషనల్ డిప్యూటీ కలెక్టర్ అబ్దుల్ హమీద్ మరియు అడిషనల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎల్ఎల్వి సుబ్బమ్మ, ఇంకా పలు డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నటువంటి ప్రముఖులు, వివిధ వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి దాదాపు 1000 మంది పూర్వ విద్యార్థులు హాజరై ఎంతో ఆనందంగా ఆటపాటలతో సరదాగా గడిపారని, అలాగే తంబోలా, పాటలు, డాన్సుల వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. వాటిలో గెలిపిన వారిని సత్కరించి అవార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే మా అందరి ఎదుగుదలకు ఎంతో సహకరించిన ఉపాధ్యాయులను ఎంతో గౌరవ మర్యాదలతో ఘనంగా సన్మానించుకున్నామని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చక్రధర్ యాదవ్, సదాశివ యాదవ్లు తెలియజేశారు. తడి కన్నులనే తుడిచిననే ఓ మై ఫ్రెండ్, వార వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే, నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ స్నేహం మొదలవుతుందలో తెలిపే మోడే వీడముందే One more, you get it? ఈరోజు సెయింట్ తెరిసా స్కూల్లో 3వ అల్యూమిని జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు 1968 నుంచి 2025 వరకు
మొన్న మార్చ్లో ఏదైతే అయిపోయిందో 25 వరకు అప్పటి వరకు అందరూ స్టూడెంట్స్ ఇచ్చేయడం జరిగింది. మేము ఏదైతే పెద్ద ఎత్తున గ్యాదరింగ్ అనుకున్నామో అంత కాకుండా కానీ మంచిగానే అయింది. స్ట్రెంత్ బాగానే వచ్చారు. అట్లీస్ట్ ప్రతి క్లాస్ నుంచి 5 to 10 మెంబర్స్ అని వచ్చి జాయిన్ అయ్యారు. ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేసినందుకు స్పెషల్గా పూర్వ విద్యార్థులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా స్కూల్ మేనేజ్మెంట్ కూడా బాగా కోఆపరేటివ్గా ఉంది. మేమందరం పూర్వ విద్యార్థులు ఒక సంఘానికి 15 మంది ఎలక్టెడ్ బోర్డ్ మెంబర్స్ ఉన్నాం. ఫ్రమ్ లాస్ట్ 3 years we are working very hard. This time this is the third time. So we hope that in near future also we'll get the same strength, and we see that every year they are going to celebrate. If we are there, we may not be there, the juniors will celebrate. So I hope that they will carry this legacy forward in near future. అంతేకాకుండా ఈరోజు ఏదైతే చక్రధర్ యాదవ్ గారు కానివ్వండి, అదే మా కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మేమందరం గత 45 రోజుల నుంచి బాగా కృషి చేసి ఈరోజు ఈ యొక్క రోజు విజయవంతం చేసుకోవడానికి నిజంగా చాలా ఆనందంగా ఉంది. వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ది స్టూడెంట్స్ హు కోఆపరేటెడ్ విత్ అస్ అండ్ ది కమిటీ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అ లాట్. ఇవాళ మార్నింగ్ స్టార్టింగ్ మార్చ్ పాస్ట్ అయింది. మార్చ్ పాస్ట్ తర్వాత జ్యోతి ప్రజ్వలన అయింది. తర్వాత టీచర్లకు అందరికీ ఫెలిసిటేషన్ జరిగింది. అదేవిధంగా మా పూర్వ విద్యార్థులు ఒకడు అబ్దుల్ హమీద్ అని చెప్పి సిద్దిపేట డిస్టిక్ అడిషనల్ కలెక్టర్ ఉన్నాడు. ఆయన రావడం జరిగింది. ఆయనకు కూడా గౌరవంగా మేమంతా ఆయనను సత్కరించుకున్నాము. అదేవిధంగా స్కూల్ డైరీ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా పూర్వ విద్యార్థులు ఒక కవిత అనే అమ్మాయి అమెరికా నుంచి ఒక పుస్తకం పంపించడం జరిగింది. అమెరికాలో ఆడపిల్లలు ఎలా ఉన్నారు, ఎలా వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే పుస్తకం రాయడం జరిగింది ఆ అమ్మాయి. ఆ పుస్తకాలు ఇక్కడ పంపిస్తే మేము డైరీ ఆవిష్కరించేసి ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, అదేవిధంగా టీచర్సే కానివ్వండి, అందరికీ ఆ యొక్క పుస్తకాలు పంపించడం జరిగింది. ఏదైతే మేము ఈ డైరీ ప్రింట్ చేసామో ఆ డైరీ కూడా ఇప్పుడు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ తంబోల కార్యక్రమం కూడా పెట్టుకున్నాము. సో దట్ దే కెన్ హ్యావ్ ఫన్ ఫర్ లిటిల్ బిట్ టైమ్. టీచర్స్ కూడా అందరికీ మేము ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. అందరు విద్యార్థులు అందరూ కలిసికట్టుగా వాళ్ళతో ఫోటోలు దిగడము, బ్యాచ్ వైజ్గా తిరిగారు. అంటే 68 నుంచి ఏదైతే 25 వరకు ఉందో అలా పాపం ఆ టీచర్కి బాగా శ్రమ ఇవ్వడం జరిగింది. చాలా స్ట్రెయిన్ అయ్యారు పాపం కూర్చొని. అందరికి ఫోటోలు ఇచ్చారు వాళ్ళు. వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ది టీచర్స్ ఆల్సో. ఎస్పెషలీ నియర్లీ 800 మెంబర్స్ వరకు వచ్చారు పూర్వ విద్యార్థులు అందరూ. వీ హ్యాడ్ అవర్ మార్నింగ్లో వీ హ్యాడ్ టిఫిన్ అండ్ మధ్యాహ్నం లంచ్. ఇప్పుడు సాయంత్రం 4 o'clock విల్ హ్యావ్ స్నాక్స్ అండ్ టీ అండ్ ఆల్. ఈరోజు డిసెంబర్ 13వ తేదీ సెయింట్ తెరెసాస్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఆధ్వర్యంలో 3వ మెగా అల్యూమిని వేడుకలు సెయింట్ తెరెసాస్ హై స్కూల్ ఆవరణలో జరిగాయి. ఎంతో ఆడంబరంగా, ఎంతో ఉత్సాహంగా పూర్వ విద్యార్థులందరూ కూడా 1968 నుండి 2025 మధ్యకాలంలో చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో విచ్చేయడం జరిగింది. సుమారు 1000 మందికి పైగా పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. మా విద్యా సంస్థలో చదువుకున్నటువంటి ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి అనేక మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్గా ఉన్నటువంటి అబ్దుల్ హమీద్ గారు, అలాగే మన అడిషనల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎల్ఎల్వి సుబ్బమ్మ గారు, అలాగే వివిధ హోదాల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అందరూ కూడా ఇచ్చేయడం జరిగింది. కోలాహలమైనటువంటి వాతావరణంలో అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. సెయింట్ తెరెసాస్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి నేటి కార్యక్రమాలు చాలా ఆడంబరంగా, ఉల్లాసంగా జరిగాయి. అందరూ కూడా చాలా సంతోషించారు. అందరూ కూడా డ్యాన్సులు, నృత్యాలు, కోలాహలంగా అందరూ కూడా ఆటలు ఆడారు. తంబోలా వేడుకలు జరిగినాయి. ఇచ్చేసిన అతిథులందరికీ, పూర్వ విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా మంచి లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ నేల మాకు మొట్టమొదటి విద్యను బోధించినటువంటి నేల. మా ఉపాధ్యాయులు ఎవరైతే మాకు విద్యను బోధించారో వాళ్ళందరినీ కూడా ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. వారి ఆశీస్సులు కూడా అందరం కూడా పొందాం. చాలా ఆనందంగా ఉంది. విచ్చేసిన ప్రతి పూర్వ విద్యార్థులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ